హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చా. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లైక్ ఎవ్రీ ఇయర్ పెడుతుంటాం. ఎవ్రీ ఇయర్ కాదు, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి పెడుతున్నాను కదా. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ రోజు మేము ఏం చేస్తాం, ఈ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఈ వ్లాగ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఐఎమ్ నాట్ షూర్, సో కీప్ వాచింగ్. ఇక మేము ఇప్పుడు స్టార్ట్ అయినాం ఎగ్జిబిషన్కి. ఇక మేము పోతున్నాం. చూసిర్రా ట్రాఫిక్ ఎట్లుందో ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర. మా బ్రో చూసిర్రా పాపం. ఇక్కడ చూడు బ్రో. ఇక మొత్తానికి మేము ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసినాం. కానీ ట్విస్ట్ ఏంటిదంటే మాకు పార్కింగ్ దొరకలేదు. దగ్గర 1.5 కిలోమీటర్ ముందల ఇట్లా లెఫ్ట్ పోతే విజయనగర్ కాలనీ పోతుంది కదా, అక్కడ పెట్టినాం మా కారు. చాలా టైం. ఇప్పుడు ఇక్కడ నుండి లేదన్నా ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది మేము నడుచుకుంటూ పోవడానికి. ఇక మా వాళ్ళందరూ దిగుతున్నారు ఒక్కొక్కరు చూడండి. యాక్చువల్లీ పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది, కానీ ఇక్కడ నుండి నడుచుకుంటూ పోవడానికి చాలా టైం పడుతుంది. మొత్తానికి 1.5 కిలోమీటర్ దాకా నడిచినాము. 1.5 కిలోమీటర్ ఉండదులే కానీ ఒక 1 కిలోమీటర్ నడిచినాం. నేనేమో ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసిన, మా వాళ్ళేమో ఇంకా నడుచుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎలా ఉందో చూపిస్తారు చూడండి. ఓకే, ఎటువరం పక్కన ఇటు ఏడి. ఓకే, ఒక కొనుడు కూడా స్టార్ట్ చేసి. ఏం కొన్నావు బ్రో నువ్వు? ఏం కొన్నావు బ్రో? సమోసాలు ఏమో కొన్నాడు మొత్తం. ఇది యాక్చువల్లీ బ్యాక్ గేట్. మెయిన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర నుండి రాలేకపోయినాం మేము. చూడండి న్యాచురల్ బైక్. అసలు ఈడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎంత బాగుందంటే, గాజులు సెట్ ఉంది మొత్తం. ఇంకా మేము యాక్చువల్లీ బయటనే ఉన్నాం, ఇంకా లోపల కూడా పోలేము. ఫ్లవర్స్ ఫస్ట్ టికెట్ తీసుకోవాలి లోపల. ఎక్కడ అమ్ముతారో టికెట్. ఇదేనా? ఓకే, ఇది చూడండి ఎంట్రీ. ఇక మా బుడ్డి చూడండి. మా బుడ్డి దానికి కూడా టికెట్ అంట. ఎందుకే నీకు టికెట్ అప్పుడే? ఎన్ని ఇయర్స్ నువ్వు? 6 ఇయర్స్ అంట. సో అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకి టికెట్ తీసుకోవాలి. సో మొత్తానికి తీసుకున్నాం. వీడేమో ఆల్రెడీ ఏమో కొనుక్కొని తింటూనే ఉన్నాడు. ఏం చెప్తావు బంగారం నువ్వు? హాయ్ చెప్తావా? చెప్పు. 5 మా చెక్కింగ్ అయిపోయింది మొత్తానికి. మేమైతే లోపలికి వచ్చేసినాం. లోపల ఇక్కడ ఎంటర్ కాగానే ఇది ఇట్లుంది పరిస్థితి చూడండి. ఇక మేము ఇక షాపింగ్ మొదలు పెడతాం. ఇది చూసిర్రా అనుకుంటా. వెనకాల బ్యాక్గ్రౌండ్ పాటలోటి. ఇంకా మొత్తానికి మేము ఎంటర్ అయితే అయినాము. ఈ ట్రైన్ చూసిర్రా. తేజు గారికి ఏవో స్మోక్ బిస్కెట్లు కావాలంట, కొనిపిస్తా. ఏడా రాజా? ఈడనా? ఇక తేజు గారు స్మోక్ బిస్కెట్లు తింటున్నాడు. తొందరగా ఇచ్చేసేయండి, మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పాటలు వస్తాయి మాకు. కమాన్ రాజా. ఉఫ్ఫన్ రా తేజ, ఉఫ్ఫను. ఇట్లా ఇట్లా పానీపూరి తినబుద్ధి అవుతుంది. యాక్చువల్లీ దీనికోసం ఒకసారి వైషు డిఎల్ఎఫ్ దగ్గర ట్రై చేసింది, కానీ దొరకలేదు. ఇప్పుడు తీసుకున్నావు బ్రో? ఎన్ని తీసుకుంటున్నావు? 2 చాలు. ఇది వైషు ఒకసారి అడిగిందే, రీల్స్ లో చూసి డిఎల్ఎఫ్ దగ్గర ఉంటదని చెప్పి పోతే దొరకలేదు. మొత్తానికి మాకు ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర దొరికింది. అక్కడ పోయింది చూడండి వైషు. ఆ అబ్బాయి అలా చాక్లెట్ సిరప్ పోయబట్టి ఒక అర్ధ గంట అవుతుంది. ఈ పాటికి మేము సగం ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా తిరిగేసేటోళ్ళము. లాస్ట్ కి ఒకటి ఇచ్చిండు. మా బుడ్డి తింటుంది, చూపిస్తాను ఆగండి. బాగుందానే? బాగుందా? ఇప్పుడు అది 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 ఇంకో 15 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, ఇక్కడ తేజ క్లేతో చేయి. తేజ ట్రై చేయవచ్చా? ఓకే, ఎంత? 100. ట్రై చేయి తేజ. వాటర్ ఉన్నాయా మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి? ఇంకా ఇది క్యాలికట్ హల్వా అంట. ఇంకా నెక్స్ట్ మొత్తం ఈడ చూడండి ఫ్యాక్టరీ అవుట్లెట్. ఈడ మొత్తము ఏమంటారు, కట్టన్లు కుషన్లు అవి అమ్ముతుర్రు. ఇక్కడ నుండి మళ్ళీ బయటకా, ఇళ్ళకేంచి బయటకు పోవచ్చు.
రా అక్కడ సైడ్ పోదాం. ఇక ఇప్పుడు మా బ్రో మళ్ళీ ఇంకొకటి ఏదో కొంటున్నాడు. ఏం కొంటున్నాడో చూపిస్తాను చూడండి. దారిలో ఏది కనబడితే అక్కడ ఆపుతున్నారు, తింటున్నారు. చూపిస్తాను బ్రో, చూపి ఒకసారి. ఏం కొన్నావు బ్రో? పాపడాలు కొన్నాడు మా బ్రో. చూపిస్తాను ఆగండి ఎంత పెద్ద పాపడా కొన్నాడు. ఇంత పెద్ద పాపడా తిన్నాడు. సారీ కొన్నాడు. అందరూ పాపడా తింటున్నారు చూడండి. చిచ్చి మసాలా రాలేదని ఈడనే కొట్టుకుంటున్నారు. ఎంత గలీజోళ్ళే మీరు నిజంగా. అందరూ మేము మసాలా పాపడ తిన్నాం కదా, ఈ మసాలా ముక్కులకు పోయి తుమ్ముకుంటా ఉన్నాం. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. మా బ్రో వాళ్ళు వచ్చే లోపు మేము షాపింగ్ చేసేస్తాం. చూడండి ఇప్పుడు ఏం కొందాం? ఇవి 2 కొందామా? వైట్ కొందాం. ఓకే, ఇక చూడండి ఇవి చికెన్ కర్రీ, ఇవి చాలా బాగుంటాయి ఇవి ఎగ్జిబిషన్ లో. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక్కొక్కటి కొంటాం. ఫిక్స్ అయిపోయినాం. నువ్వు పాపడ తినడం ఆపేస్తే మనం పోయి షాపింగ్ చేసుకుందాం. మా మమ్మీకి పాపం ఏం అర్థం అయితలేదు. నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు, షాపింగ్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఇక్కడ చూడు మమ్మీ, షాపింగ్ చేస్తలే, ఏం చేస్తలే, మొత్తానికి తినడానికే వచ్చిండ్రు అన్నట్టుంది. ఫస్ట్ మా వినీష్ బ్రో స్టార్ట్ చేసిండు, అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది మా కథ. వావ్, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. అయితే మేము అది ఏమంటారు చికెన్ కర్రీది కుర్తీలు చూసినాం కదా, వాడు చెప్పడము 850 900 చెప్పిండు. మేము లాస్ట్కి 500కి అడిగినాం. వద్దు అని చెప్పేసి రిటర్న్ పోతుంటే మళ్ళీ పిలిచిండు అనమాట. సో నేను ఒకటి, చిట్టి ఒకటి, ఇద్దరము 2 కొందామని చెప్పేసి అనుకుంటున్నాము. కొంటాం ఇప్పుడు. ఇక మేము లాస్ట్ ఇయర్ ఇంట్లోకి కనిపించే బాల్కనీలో ఉండే టేబుల్ అది మేము ఇక్కడనే కొన్నాము. చాలా మంది అడిగిర్రు ఏడగొన్నారు. మా అమ్మ ఇంకో దానికి తిష్టేస్తూనే ఉంది. ఈడ కొన్నాము, ఇదే షాప్. ఇక ఇప్పుడు మా కథ ఎట్లుందంటే, మేము తిరిగేది తక్కువ, తినేది ఎక్కువ ఉంది. ఏడబడితే అక్కడ ఏది కనబడితే అది మా వాళ్ళు తింటూనే ఉన్నారు, మేము ఆగుతూనే ఉన్నాం. మా అమ్మకి ఏమో కనబడ్డాయి. ఇప్పుడు మా అమ్మకి అది కావాలంట, చూపిస్తా. నువ్వు బాల్కనీ అంటే నువ్వు ఇంకేదో తిడుతున్నట్టుంది మమ్మీ. బాల్కనీ అంటే ఇంకేదో బూత్ అంటున్నట్టే ఉంది. వద్దు, నేను మీకు చెప్తానే ఉన్నానా, నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏడ కనబడితే ఆడనే ఉంటారు మా వాళ్ళు అని చెప్పి ఇడేదో కనబడ్డది. కథ మీడికి వచ్చేసారు, చూపిస్తా. ఏంటి బ్రో చెప్పవా? ఇది ఎగ్జిబిషన్ లో ఎప్పుడు ఉంటది. ఎగ్జిబిషన్ ఇయర్లీ ఒకసారి వస్తుంది. ఫ్రూట్ సాలడ్. ఓకే, లోపలికి వచ్చి చాలా మంది తింటారు. ఒక్క క్లారిటీ బ్రో, మనం తిరగడానికి వచ్చినామా తినడానికి? సో కాబట్టి ఈ ఎగ్జిబిషన్ బ్లాగ్ కంటెంట్ ఏముండదు, తిండి తప్ప. ఎక్కడ ఏం ఫుడ్ ఉంటుందో మాత్రమే కవర్ చేస్తాం, అది మాత్రమే చూపిస్తాం. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం మంచిగా కప్పులు అవి ఇవి చాలా బాగున్నాయి. ఎవరో లేజర్ వేస్తున్నారు మీదికించి. వావ్, ఇవి పుట్ట సాస్లు అవి పెట్టుకోవడానికి. అందరు హేనా లోపల కూడా చాలా బాగున్నాయి సామాన్లు, చాలా బాగున్నాయి. లోపల బయట ఉన్నాయి. వావ్, ఆ గ్లాస్ ఐటమ్స్ భలే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడు తేజ, ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇవి యాక్చువల్లీ ఇట్లాంటివి మనకి హోమ్ టౌన్ అట్లాంటి దగ్గరికి వెళ్తే చాలా కాస్ట్లీ ఉంటాయి. నాకు తెలిసి ఎగ్జిబిషన్ కాబట్టి మనకి మంచి రీజనబుల్ ప్రైసే ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఈ 3 కలిపి ఉన్న సెట్ 600 అంట. కలర్ స్పూన్లు, కప్పులు చాలా బాగుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా పైసలు ఖర్చు పెట్టిరు, కానీ ఒక బొమ్మ కూడా రాలేదు. కాకపోతే బ్రో నువ్వు ఈసారి ఖచ్చితంగా ఫుట్బాల్ ఏమంటారు సారీ బాస్కెట్ బాల్ వేస్తున్నావు, బొమ్మ తీసుకుంటున్నావు ఇప్పుడు. ఓకే, చూపిస్తాను ఆగండి ఇప్పుడు. కానీ చాలా మందికి వచ్చింది, వాళ్ళ చేతిలో పట్టుకొని తీసుకొని పోవడం నేను చూసిన. ఎంత ముద్దుగా ఉన్నాయో. దాని బదులు పైసలు పెట్టినా బాగుండు, కొనేస్తాం. ఇక మధ్యలో ఈ స్పెషల్ ఎఫెక్షన్. ఓకే, తేజు ఇప్పుడు వేస్తున్నాడు. ఓకే, చూద్దాం. నానా వస్తే ఏ బొమ్మ ఇప్పిస్తావు నానా నాకు? నానా ఓకే ఇప్పుడు తేజు గారు 5 బాల్స్ తీసుకున్నాడు. ఒక్క బాల్ పడ్డా సరే కంపల్సరీ బొమ్మ ఇస్తారంట. ఆడేస్తారు బ్రో, ఆడబడితే ఈడబడవి, అదేగా వచ్చిన బాధ. కమాన్ తేజ. నానా జస్ట్ కాన్సంట్రేట్. ఓకే, ఇప్పుడు అమ్మగారు ట్రై చేస్తున్నాడు. అమ్ము కమాన్, ఏం కాదు, ఇజ్జత్కి సవాల్ అనుకునే. ఇక ఇప్పుడు మేము గేమ్స్ దగ్గరకు వచ్చేసినాం. ఇక అవే రెగ్యులర్ గేమ్స్, కప్ సాసరు, మళ్ళా ఏమంటారు ఆ జెయింట్ విల్లు, ఆ కొలంబస్ అన్నీ అయ్యాయి. ఇక ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉంది చూడండి. వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కాబట్టి నేను మాట్లాడినా మీకు చక్కగా వినిపించదు. ఇక్కడ బొమ్మలు, కమ్మలు అన్ని బాగున్నాయి చూడండి.
ఇప్పుడు నేను విద్య మళ్ళీ తేజు ముగ్గురం మీద ఎక్కినాం అనమాట. అంటే గట్టిగా పట్టుకోండి అంటే యాక్చువల్లీ నన్ను గట్టిగా పట్టుకోమని చెప్తున్నా. వస్తావా? ఓకే నేను యాక్చువల్లీ ఇందాక ఇప్పుడు ఇది ఎక్కిన, కాకపోతే అది తిప్పుతూనే ఉండు. నేను కప్ సాసర్ అయితే ఎక్క, నేను ఓన్లీ చిన్న పిల్లలు ఎక్కేదే ఎక్కుతా. ప్లీజ్ నన్ను మీరు అడల్ట్ గ్రూప్ లో జాయిన్ చేయకండి. ఐఎమ్ స్టీల్ కిడ్ అంటే ఐఎమ్ స్టీల్ కిడ్ అంటే నాలో ఇంకా చిన్న పిల్ల ప్రతి ఉంది అని చెప్తున్నా. ఓకే ఇప్పుడు వైషు తేజ్ వాళ్ళు కప్ సాసర్ ఎక్కడానికి పోతున్నారు చూడండి. అక్కడ ఉన్నారు చూడండి, కప్ సాసర్ ఎక్కిర్రు. ఇక వీళ్ళది కప్ సాసర్ స్టార్ట్ అవుతుంది జరసేపట్లో చూడండి. ఇక మా బుడ్డిది మా మమ్మీ మళ్ళీ మా బ్రో ఇక్కడెక్కడనో ఉండాలి. మేము నలుగురం మాత్రం ఉన్నాం, వీళ్ళందరేమో ఎక్కడానికి పోయిర్రు. మా వాళ్ళు ఎవరో వామిట్ చేసుకోవడం వల్ల తొందరగా ఆపేసిర్రు. ఇక అయిపోయింది, మా వాళ్ళు దిగుతున్నారు చూడండి. ఈమె వామిటింగ్ చేసుకుందని ఈమె దింపేసిర్రు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇక వస్తుర్రు మా వాళ్ళు. ఎట్లుంటే బాగుందా బాగుందా? తేజుగాడు ఎక్కిండు. ఇది చూడండి ఏడి ఆగో ఇక్కడికి షార్ప్ 10:30 అయింది. 10:30కి లైట్లు అన్ని బంద్ చేసేసారు. ఇక దెన్గోమని చెప్పేసి షార్ప్ 10:30కి లైట్లు బంద్ చేసేసారు, వెళ్ళిపోమని చెప్పేసి. పేస్ట్ లైట్ లేదు కదా వైష్. నో ఐడియా యాక్చువల్లీ నేను ఎంతవరకు కవర్ చేసినా ఎంతవరకు కవర్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఏముంది అనే దానికంటే కూడా మేము తిన్నదే ఎక్కువ ఉంది. షార్ప్ 10:30కి బంద్ చేసేసారు. మేము బయటకు వచ్చేసినాం. కనీసం ఇక్కడ స్ట్రీట్ సైడ్ అయినా షాపింగ్ చేద్దామని అనుకుంటే ఇక్కడ కూడా ఇవి ఎత్తేసారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక చూపిస్తాను, మా వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం మా మమ్మీని పట్టుకుని ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. ఇవన్నీ కూడా ఎత్తేస్తున్నారు యాక్చువల్లీ మొత్తం. కానీ చాలా బాగున్నాయి బట్టలు, ట్రై చేయండి. మాలా కాకుండా మంచిగా 4:30కి స్టార్ట్ అయ్యి 5 గంటలకి అట్లా వచ్చేసేయండి. వచ్చి 9:30 వరకు షాపింగ్ చేసి 10 గంటల వరకు ఇంటికి వెళ్ళిపోండి. ఇక రోడ్డు మీద జనాలు చూడండి, ట్రాఫిక్ మొత్తం. ఇక మొత్తానికి మేము ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి బయటకు వచ్చేసి ఇక్కడ పేషవారికి వచ్చినాము డిన్నర్ చేసుకోవడానికి అని చెప్పి. అయితే ఇక్కడ ఒకటి మీకు చూపిస్తా. అమ్ముగాడు ఇక్కడ ఒక చిన్న పాపను చూసిండు అనమాట. ఇప్పుడు అమ్ముగాడు ఏం చేస్తున్నాడో చూపిస్తా. ఏ హాయ్, నీ పేరేంటి చెప్పు. హాయ్ బాయ్. మొత్తానికి మేము ఇక్కడికి వచ్చేసినాం. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం, బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇప్పుడు తింటాం. ఫుడ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీ బిర్యానీ అండ్ 1 సింగిల్ బిర్యానీ పెట్టినాం. మా మమ్మీ ఇక్కడ కూర్చుంది, మేము అందరం కలిసి కూర్చొని తింటున్నాం. ఇక మాది డిన్నర్ కూడా అయిపోయింది, అందరం తినేసినాం. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో బ్లాగ్ ఎండ్ చేస్తాం. చలో ఇంకా మేము వచ్చేసినాం. మా బ్రో వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ బ్లాగ్ దగ్గర వాళ్ళని డ్రాప్ చేసేసినాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక ఇప్పుడు నేను కూడా పైకి పోతా. ఓకే ఇంకా మా చిట్టి మా బ్రో వింజ అక్కడికి వెళ్ళిపోయారు. మేము ఇంటికి వచ్చేసినాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అనమాట. అయినో కంటెంట్ ఏం లేదు, బట్ స్టిల్ వ్లాగ్ చేయాలి అని చెప్పేసి చేసిన. కీప్ వాచింగ్. నమస్తే మచ్చా అండ్ బై ఎవ్రీవన్. గుడ్ నైట్. వాళ్ళు మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్.